Shubhodayam. Welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువు గారిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమానులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర, శివుడు పార్వతీమాతకు చెప్పిన టెక్నిక్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మరిన్ని విషయాలు తదుపరి విషయాలు తెలుసుకుందాం. అయితే తంత్ర అనేది ఎలాంటిదంటే ట్రాన్స్ఫర్మేషన్, అవేర్నెస్ ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఈ టెక్నిక్స్ అనేవి చాలా 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 శాస్త్రీయమైనవి. మనకు తెలిసినటువంటి సంభోగం నుంచి సమాధి స్థితి వైపుకి తీసుకెళ్లే టెక్నిక్స్ అవి గతంలో మనం కొంత చెప్పుకున్నాం. ఇప్పుడు దాని నుంచి ఇంకా బియాండ్ స్టేటస్కి వెళ్ళటానికి చూద్దాం. అయితే సెక్స్ అనేది ఒక టెంపరీ రిలీఫ్ కింద వాడుకోవటం కాదు, అది ఎనర్జీని లాస్ చేసుకోవడం కోసం కాదు. అవేర్నెస్లో ఉన్నప్పుడు దెన్ దెర్ ఇస్ నో ఎండ్, అంతిమ స్థితి రాదు, అది ఒక మెడిటేటివ్ సర్కిల్గా వెళ్తుంది అనేది గతంలో చెప్పుకున్న వాటికి ముక్తాయం. ఇంకొక సేమ్ ఇలాంటి విషయాల్లోనే మరొక రూపంలో ఎన్నో సంవత్సరాలు ఒక స్నేహితుడు మనకు కనపడలేదు. అలా ఒక లాంగ్ ఆబ్సెంట్ ఫ్రెండ్ని చూసే విధానం ఎలాగా అంటే ఆనందం వస్తుంది, జాయ్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది. ఆ ఆనందము, ఆ జాయ్, ఆ హ్యాపీనెస్ అనే విషయంలో మీకు ఎలా ఉండాలి? సడన్ జాయ్, సడన్గా మీకు ఆ జాయ్ మిమ్మల్ని పట్టుకుంటుంది. ఆ ఆనందం అనేది పట్టుకుంటుంది, గ్రిప్ తీసుకుంటుంది, మిమ్మల్ని గ్రిప్లో పెట్టుకుంటుంది. అయితే మన అటెన్షన్, మన శ్రద్ధ స్నేహితుల మీద పెట్టకూడదు. మనలో పుట్టిన ఆనందం వైపు పెట్టం. జనరల్గా జరిగే విషయం ఏంటంటే మన శ్రద్ధ అంతా ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు అయ్యింది, చాలా రోజులు అయింది, చాలా సంవత్సరాలు అయింది. ఆ వ్యక్తిని చూసిన తర్వాత మనలో ఆనందం అనేది ఉప్పొంగిపోతుంది. మన శ్రద్ధ అంతా దీని మీద ఉంటుంది, ఆ ఆనందం మీద ఉండదు, ఆ స్నేహితుడి మీద ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడ ఏంటి, ఈ సూత్రం ఏం చెబుతుంది? ఆన్ జాయస్ సీయింగ్ ఏ లాంగ్ ఆబ్సెంట్ ఫ్రెండ్, దీర్ఘకాలంగా మనం ఆ స్నేహితుడిని చూడని ఆ స్నేహితుడిని మళ్ళా తిరిగి ప్రత్యక్షమై మనకు కనిపించినప్పుడు పుట్టేటువంటి ఆనంద క్షణాన్ని పట్టుకోండి, ఆ జాయ్ని పట్టుకోండి అని. అది పట్టుకోకపోతే మనం మిస్ అయిపోతాము. అప్పుడు అది ఒక క్షణం మాత్రమే ఉంటుంది ఆ జాయ్. స్నేహితుడి మీద దృష్టి పెట్టి మాట్లాడటం, గతంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకోవటం, ఎలా నిన్ను చాలా మిస్ అయిపోయాను, ఎక్కడికి పోయావు ఏమిటి అనే లోపల ఏమవుతుంది, ఆ వచ్చినటువంటి ఆనందాన్ని మీరు మిస్ అయిపోతారు. సడన్ ఫీలింగ్ వస్తుంది మీ లోపల, మీ హృదయంలో ఒక స్పందన వస్తుంది. మీరు ఏకాగ్రత ఆ ఆనంద క్షణాన్ని ఆ ఎరుకతో గమనిస్తూ ఉండాలి. కాన్సన్ట్రేషన్ అక్కడ చేయాలి, ఏకాగ్రతతో ఫీల్ అవ్వాలి.
ఆ ఆనందమే మీరైపోవాలి. ఓవర్ఫుల్ అంటే యు ఆర్ ఫిల్డ్ విత్ జాయ్. ఆ జాయ్ మీ లోపలే పుట్టింది, ఆ ఆనందం మీ లోపలే పుట్టింది. అవేర్గా ఉండండి. ఆ స్నేహితుడిని అలానే ఉంచండి, ఎక్కడికి పోడు. కానీ మీరు మీ ఆనంద క్షణాన్ని, మీ ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్ని, ఆ కేంద్ర స్థితిని మీరు ఆ సెంటర్లోనే ఉండండి. అయితే ఒక స్నేహితుడే కాదు, మన చుట్టూ ఉండే ఆ ప్రకృతిని దర్శించేటప్పుడు కూడా మనకి అద్భుతమైన క్షణాలు, ఆనంద క్షణాలు మన లోపల ఉత్పన్నమవుతాయి, ఉద్భవిస్తాయి. సూర్యోదయం అవుతుంది, సడన్గా మనకు ఫీల్ అవుతుంది. సూర్యోదయం చూడంగానే మనం ఫీల్ అవుతాం, మన లోపల ఏదో ఆ బయట సూర్యోదయం చూస్తే మన లోపలనే సూర్యుడు ఉదయిస్తున్నాడా అనిపిస్తుంది. అప్పుడు బాహ్యంగా ఉన్న ఆ సూర్యుడిని మర్చిపోయి అంతరంగంగా మీ లోపల ఫీల్ అవుతున్నటువంటి ఆ రైజింగ్ సన్ ఎనర్జీని పట్టుకోండి. ఆ ఎనర్జీనే మీ లోపల రైజ్ అవుతుంది. అంటే ఆ సూర్యోదయం అవుతుంది మీ లోపల. మీ లోపల పట్టుకోండి. చూసిన క్షణం అంతా స్ప్రెడ్ అవుతుంది, శరీరం అంతా. మీ లోపల అంతరంగంగా బయట సూర్యుడు ఉదయించాడు. ఆ బయట సూర్యుడు ఉదయించడంలో మీ అంతర సూర్యుడు ఉదయాన్ని ఫీల్ అవ్వండి. ఆ ఎనర్జీ ఎంత బాడీ అంతా వ్యాపిస్తుంది. అది కేవలం ఊరికే అబ్జర్వ్ చేయడమే కాదు, దానిలో మీరు కరిగిపోండి. ఆ ఆనందంలో మీరు కరిగిపోండి. ఆ క్షణాలలో ఫీల్ జాయ్, హ్యాపీనెస్, బ్లిస్ అంటే బ్రహ్మానందము. ఆనంద స్థితిలో, ఆనందంలో కరిగిపోండి ఆ క్షణంలో. అలా కాకుండా మీరు మిస్ అయిపోయే క్షణాలు, మళ్ళీ ఆబ్జెక్ట్ అంటే బయట ఉన్న సూర్యుడిని చుట్టం కాదు, అంతరంగా ఉన్న సూర్యుడిని చూడండి. బయట సూర్యుడిని చూడంగానే ఫీల్ అవుతారు మీ లోపల. ఆ ఫీలింగ్, ఆ క్షణాన్ని పట్టుకోండి. ఈ విధంగా వెనెవర్ దెర్ ఇస్ ఎ జాయ్, ఎప్పుడు ఆనంద క్షణం సంభవించినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం ఏం ఫీల్ అవుతాము? ఆనందం బయట నుంచి వస్తుంది అనుకుంటాం, బయట నుంచి రాదు. మీరు స్నేహితుడిని కలిశారులే, కానీ అతని నుంచి వచ్చింది అని మీకు అనిపిస్తుంది, చూడటం వలన వచ్చింది అనిపిస్తుంది. అది యాక్చువల్ కాదు, అది ఫ్యాక్ట్ కాదు. మీలో ఆనందం అనేది మీ లోపల నుంచే వచ్చింది. ఆ సిచ్యువేషన్ అలా కలిసి వచ్చింది, మీ లోపల ఉన్న ఆనందం బయటకు తీసే అవకాశం వచ్చింది. ఆ స్నేహితుడు దర్శనం వలన, ఎన్నో సంవత్సరాల లాంగ్ ఆబ్సెంట్ ఉన్నటువంటి ఆ స్నేహితుడు దర్శనం వలన మీకు ఆ సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ అయింది. మీ లోపల నుంచి ఆనందం వెతికి వచ్చింది. అతను మనకు సహాయం చేశాడు మీ లోపల ఉన్న ఆనందాన్ని వెలికి తీయడానికి. అయితే కేవలం ఈ ఆనందకమే కాదు నాయన, ప్రతి విషయంలోనూ ఇలా ఉంది. కోపం, దిగులు, ఆవేదన, సంతోషము, ఎవ్రీథింగ్ లోపల నుంచే వస్తాయి బయటికి. కాకపోతే బయట సిచ్యువేషన్స్ అలా కనిపిస్తూ ఉంటాయి, కానీ అవి మీ లోపల నిగూఢంగా దాగి ఉన్నవాన్ని వ్యక్తీకరించడానికి సహాయపడతాయి. ఆ సిచ్యువేషన్స్ కారణం కాదు. ఆ కారణం వల్ల మీ లోపల ఇవేమి సంభవించడం లేదు. ఏమి జరిగినా అది మీకే సంభవిస్తుంది, మీ లోపల నుంచే వస్తుంది. ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్. అది ఎప్పుడు కూడా నీ లోపల ఉన్న వ్యవహారం. ఆనందం అనేది నీ లోపలనే దాగుంది నిగూఢంగా. కాకపోతే ఆ ఫ్రెండ్ జస్ట్ మాధ్యమంలాగా అనిపిస్తాడు. సిచ్యువేషన్ క్రియేట్ అయ్యింది, మీ లోపల ఉన్నదాన్ని వెలిగి రావడానికి సహాయం అయ్యింది.
అలాగే హిడెన్ సోర్స్, నిగూఢంగా ఉన్న వాటిని బయటికి వెలికి తీసే వ్యక్తీకరించడం అనేది సంభవిస్తుంది. అయితే ఎప్పుడు సంభవించినా ఆ కేంద్ర స్థితిలోనే, ఆ ఇన్నర్ ఫీలింగ్లోనే, ఆ ఎరుకలోనే ఉండండి. అప్పుడు జీవితం పట్ల విభిన్నమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి దృష్టికోణం ఏర్పడుతుంది. ఆ నెగిటివ్ ఎమోషన్ అయినా సరే ఈ పని చేయండి. కోపం అన్నారు కదా, ఆ కోపం నెగిటివ్ ఎమోషనే. అయితే దాని ఆ వ్యక్తి, ఫలానా వ్యక్తి వలనని మీకు కోపం వచ్చింది అనే దాని మీద కేంద్రీకరించకండి. అతన్ని అలా బయటే ఉంచండి. మీరు కోపంలో ఉన్నారు, ఎరుకతో ఉండండి, ఫీల్ అవ్వండి ఆ కోపాన్ని పూర్తిగా. ఏమి సంభవిస్తుందో ఆ కోపం వలన మీ లోపల ఏమి ఎనర్జీస్ వస్తున్నాయో ఎరుకతో గమనించండి. మీరు లాజిక్ రీజనింగ్ పెట్టద్దు ఈ విషయంలో. ఆ మనిషి వలన నాకు కోపం వచ్చేసింది అనేవేమి చేయొద్దు, ఆ వ్యక్తిని నిందించవద్దు. అది సిచ్యువేషన్ వచ్చింది అంతే. ఆ సిచ్యువేషన్లో ఆ సందర్భం వచ్చింది. ఆ వ్యక్తి పట్ల మీరు కృతజ్ఞత కల్పించండి, కృతజ్ఞత చెప్పండి. ఎందుకంటే అతను మీకు సహాయం చేశాడు మీ లోపల ఉన్న దాగి ఉన్నదాన్ని బయటికి తీయడానికి. అతను ఎక్కడో తాకాడు, మిమ్మల్ని కొట్టాడు. కొట్టడం కాదులే, అతని వల్ల మీకు ఒక సంవేర్ ఎక్కడో తాకింది దెబ్బ. ఆ గాయం లోపల నిగూఢంగా ఉంది. సో అది గాయం, ఆ గాయం వల్లనే కోపం వస్తుంది. ఎవడో వాడు గాయపరిచాడు నేను పూర్వం, అది బయటకు వచ్చింది. విత్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏ ఎమోషన్ అయినా ఈ టెక్నిక్ వాడండి. అప్పుడు మీలో గొప్ప పరిణామ క్రమం సంభవిస్తుంది. ఇది డూయింగ్ ఈజ్ ఓన్లీ నోయింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ యొక్క సూత్రాలని అనేక ఉదాహరణలతో సహా చెప్తున్నారు. ఈ సూత్రాలను మనం వినియోగించుకుంటేనే మనకు గొప్ప మార్పు సంభవిస్తుంది. నెగిటివ్ ఉంది, అలా నెగిటివ్ ఎమోషన్ ఉంటే, నువ్వు అవేర్గా ఉంటే మీరు ఆ నెగిటివ్ ఎమోషన్ నుంచి విడుదలైపోతారు. ఆ అవేర్నెస్ బయట కాదు నాయన, లోపల ఇట్ ఈస్ విత్ ఇన్ యూ. బై బీయింగ్ అవేర్ దట్ ఇట్ ఈస్ విత్ ఇన్ యూ, అప్పుడు ఆ నెగిటివ్ ఎమోషన్ నుంచి విడుదలవుతారు. అది పాజిటివ్ అయినా ఆ ఎమోషనే, ఆనందమైన యూ విల్ బికమ్ జాయ్. కోపమైనా ఆ కోపం కరిగిపోతుంది, ఆనందం అక్కడ కరిగిపోతుంది. ఆనందం మీరే ఆనందం అయిపోతారు. అదే కోపం నెగిటివ్ ఎమోషన్ కాబట్టి అది కరిగిపోతుంది, మాయమైపోతుంది. అవేర్గా ఉంటే లోపలికి చూస్తే. నెగిటివ్ పాజిటివ్ ఎమోషన్స్కి ఇది డిఫరెన్స్. పాజిటివ్ ఎమోషన్స్ మిమ్మల్ని పూర్తిగా ఆ పాజిటివ్ ఎమోషన్లో పూర్తిగా నింపబడతారు. ఆ నెగిటివ్ ఎమోషన్ ఏమవుతుంది, కరిగిపోతుంది అవేర్నెస్ వల్ల. సో యూ బికమ్ అవేర్ ఆఫ్ ఏ సర్టెన్ ఎమోషన్. ఒక ఎమోషన్ వచ్చింది, అవేర్గా ఉండండి. అప్పుడు ఆ అవేర్నెస్ మీరు అవుతారు, ఎమోషన్ డిజాల్వ్ అవుతుంది. అది నెగిటివ్ అయితే అది కరిగిపోతుంది, మాయమైపోతుంది. అదే ఎమోషన్ ఇఫ్ బై యువర్ బికమింగ్ అవేర్ ఆఫ్ సర్టెన్ ఎమోషన్ యూ దెన్ బికమ్ ద ఎమోషన్. అయితే ఆ ఎమోషన్ పాజిటివ్ ఎమోషన్ అయినప్పుడు, నెగిటివ్ ఎమోషన్ అయితే కరిగిపోతుంది, పాజిటివ్ ఎమోషన్ అయితే ఏమవుతుంది, మొత్తం ఆ ఎమోషన్ అంతా స్ప్రెడ్ అవుతుంది. అదే మీరైపోతారు, మీ ఉనికి అయిపోతారు, ఆనందఘనం అయిపోతారు. ఇక్కడ ఈ అవేర్నెస్ అనేది నెగిటివ్ ఎమోషన్కి ఒకలా పనిచేస్తుంది, పాజిటివ్ ఎమోషన్కి ఒకలా పనిచేస్తుంది. మీ ఎమోషను, నెగిటివ్ ఎమోషను విషపూరితమైంది అనుకోండి, అదంటేనే ఆ విషయం నుంచి మీ అవేర్నెస్ వలన ఆ విషయం నుంచి మీరు విడుదలవుతారు. అది విషయం కాదు, అమృతం అనుకోండి, ఆ బ్రహ్మానందం అనుకోండి. ఆ బ్రహ్మానంద స్థితిలో మీరు మునకలేస్తున్నారు అనుకోండి. దానితో మీరు ఉంటే ఆ అవేర్నెస్ వలన ఆ ఆనందము, ఆ మంచి ఆ శుభము ఇవన్నీ ఇంకా లోతుగా మీ లోపలికి చొచ్చుకుపోతాయి.
సో ఇది చాలా కీలకమైన పాయింట్. మీ అవేర్నెస్ వలన, ఇఫ్ సంథింగ్ ఈజ్ డీపెండ్ బై అవేర్నెస్, అది కేవలం మంచే జరుగుతుంది. మీ లోపలికి చొచ్చుకుపోయేది, ఇంకా ఇంకా లోపలికి చొచ్చుకుపోయేది మంచి మాత్రమే జరుగుతుంది. మీ అవేర్నెస్ వలన కరిగిపోయింది అనుకోండి, అది బ్యాడ్ అయితే కరిగిపోతుంది, మంచి అయితే మీకు మేలు చేస్తుంది. సో అది సంథింగ్ బ్యాడ్ అన్నప్పుడు ఈ అవేర్నెస్ వలన అది మీ దగ్గర ఉండదు. అప్పుడు విశేషం ఏంటంటే, అది ఒక పాపము పుణ్యం అనే పాయింట్కి వస్తూ ఉంటే, అవేర్నెస్ వలన ఆ పాపం ఏమి అవుతుంది, ఉండదు, అక్కడ ఉండదు పాపము. అవేర్నెస్ వల్ల మీలో పుణ్యం పెరుగుతుంది, పుణ్యరాశి పెరుగుతుంది. ఇక్కడ మనం ఈ పాపపుణ్యాలు అనే పాయింట్కి వస్తే, ఈ యొక్క సంఘపరమైన విషయాల గురించి మనం మాట్లాడుకోవటం లేదు, ఇన్నరగా లోపల జరిగేటువంటి విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి చీకటి నుంచి వెలుగు వైపు ప్రయాణం చేయడానికి మీ అవేర్నెస్ వాడండి. అవేర్నెస్ వలన మీరు చీకటిలో ఉంటే ఆ వెలుగు వస్తుంది. ఎప్పుడైతే వెలుగు ఉందో ఆ చీకటి మాయమైపోతుంది. అక్కడ కారణం ఏంటంటే, అక్కడ చీకటి లేదు, ఇంకా వెలుగు వచ్చినప్పుడు చీకటి లేనే లేదు ఇప్పటికీ కూడా. అంచేత అది నెగిటివ్ ఉంది. నెగిటివ్ ఉందంటే ఏంటి దాని అర్థం? ఆ వెలుతురు లేదు అని అర్థం. ఆ చీకటి ఎందుకు ఉంది? ఒక వెలుగు ఉంటే చీకటి ఉండదు. అలాగే మన నిత్య జీవితంలో మన లోపల జరిగేటువంటి ఆ నెగిటివ్, ఆ కోపం అనేది ఏంటి, ఆ చీకటి అనేది ఎప్పుడైతే అవేర్నెస్ వచ్చిందో ఆ చీకటి మాయమైపోతుంది. ఇలా అనేకం సంభవిస్తూ ఉంటాయి మన లోపల. అవేర్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రింగ్ ఇన్ లైట్. అయితే ఇక్కడ ఎప్పుడైతే మీరు ఆ లోపలికి, మీరు ఆ గదిలోకి మీరు ఒక వెలుతురు తెస్తే, ఆ లైట్ తెస్తే, అది ఆ పుస్తకాలు కనపడేవి చూస్తాయి, ఆ షర్ట్స్ కనపడేవి చూస్తాయి, మరి ఆ గోడలు కనపడతాయి. జస్ట్ బై బ్రింగింగ్ ఇన్ లైట్, లోపలికి ఆ వెలుతురు తీసుకొని వస్తే అవి మాయమైపోవు. చీకట్లోనే అవి ఏమి ఉండవు, ఉన్నా కనపడవు. కాబట్టి వెలుతురు తీసుకురా, నీ లోపలికి వెలుగును తీసుకురా. వెలుగును తెచ్చేది ఏంటయ్యా అంటే అవేర్నెస్సే. ఆ అవేర్నెస్ వస్తే అక్కడ చీకటి ఉండదు. ఇది అవగాహన రావాలి. దట్ విచ్ ఈజ్ రియల్ విల్ బి రివీల్డ్. వాస్తవం ఏమిటి, వాస్తవ దర్శనం అనేది నీకు జరుగుతుంది అవేర్నెస్ వలన. నెగిటివ్ అంటే ఏంటి? అది ఒక చీకటి. ఆ వెలుగు వస్తే ఏమవుతుంది? ఆ చీకటి కరిగిపోతుంది, మాయమైపోతుంది. ఆ చీకటికి మన లోపల ఇన్నర్గా ఏమి చీకటి ఉంది? ద్వేషం ఉంది, కోపం ఉంది, దిగులు ఉంది, హింస ఉంది. అది ఎప్పుడైతే అవేర్నెస్ తెచ్చావో అవి మాయమైపోయి ప్రేమగా మారుతుంది, ద్వేషం ప్రేమగా మారిపోతుంది, ఆనందంగా మారిపోతుంది, బ్రహ్మానందంగా మారిపోతుంది, ఇష్టంగా మారిపోతుంది. అప్పుడు నీకు ఫస్ట్ టైం తెలుస్తుంది, ఓహో ఇదే సూత్రం అని. ఆ లాంగ్ ఆబ్సెంట్ ఫ్రెండ్ అని మనం తీసుకున్నాము. అప్పుడు ఆ ఆనందాన్ని మనమే అనుభూతి పొందుతున్నాం. మరొక సూత్ర ఏంటంటే, మనం తినేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ, తినటం తాగడం అంటే ఫుడ్ తీసుకుంటున్నాం. అప్పుడు ఆ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు, తింటున్నప్పుడు, ఆహారం తీసుకున్నప్పుడు రుచిగా మారిపోండి. రుచి, ఆహారం యొక్క రుచి ఏ విధంగా ఉందో ఆ రుచిని ఆస్వాదించండి. అదే నీరు అది తాగుతున్నప్పుడు కానీ ఆ రుచి ఎలా ఉంది, ఆ రుచిని మీరు తినేటప్పుడు తాగేటప్పుడు రుచిని ఆస్వాదించాలి. చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఆ రుచితోనే మీరు ఫీల్ అయిపోవాలి. మనం ఏం చేస్తాం? తింటూనే ఉంటాం.
వాటితో లేకపోతే మనం బతకలేము, ఏదో ఒకటి తింటూనే ఉంటాం. కానీ ఆ తినేటప్పుడు ఎరుక లేకుండా తింటాము, అది వచ్చినటువంటి ప్రాబ్లం. ఎరుక లేకుండా తింటాం, ఎరుకతో ఉండాలి. తిండి తినేటప్పుడు కాన్షియస్గా ఉండాలి, కానీ అన్కాన్షియస్గా తింటూ ఉంటాం, ఆటోమేటిక్గా తింటూ ఉంటాం, రోబోలాగా తింటూ ఉంటాం. ఆ యొక్క రుచిలో ఆస్వాదించడము ఉండదు, ఊకి తొక్కేయడం ఉంటుంది. ఇక్కడ తొందరపడొద్దు, తినేటప్పుడు తాగేటప్పుడు తొందరపడొద్దు, నెమ్మదిగా వెళ్ళు. అవేర్ ద టేస్ట్ని అబ్జర్వ్ చెయ్యి. ఇవన్నీ ఏంటి? నీ లోపల ఉన్న ఆ దివ్యత్వాన్ని వెలికి తీసేవే. ఇంత సింపుల్ విషయాల్లో ఎంతో అద్భుతాలు ఉన్నాయి. యు ఆర్ ఇగ్నోరింగ్. నువ్వు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నావు. ఆ తినేటప్పుడు తాగేటప్పుడు గో స్లో, నెమ్మదిగా వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి నెమ్మదిగా? తొందరగా తినేయాలి, తొందరగా తాగేయాలి అనుకోవద్దు. అవేర్ ఆఫ్ ది టేస్ట్ అవేర్నెస్ కోసం. ఆ స్లోగా వెళ్తేనే, వెన్ యూ గో స్లో కెన్ యూ బీ అవేర్. అంతేగాని మింగేయొద్దు, తినేటప్పుడు మింగేయవద్దు. టేస్ట్ చేయండి, తొందరపడద్దు. ఏ తొందర లేకుండా టేస్ట్ని ఆస్వాదిస్తూ బికమ్ ద టేస్ట్. ఆ రుచే మీరైపోవాలి. ఆ తీపి పదార్థం తింటున్నారు, తీపే మీరైపోవాలి. ఆ యొక్క తీయదనం మొత్తం శరీరం అంతా వ్యాప్తి చెందేలాగా అయిపోవాలి. కేవలం నాలుక మీద, నోట్లోనే కాదు, మొత్తం ఆ తీయదనం, ఆ ఫీలింగ్ అనేది మొత్తం అంతా శరీరం అంతా వ్యాపించిపోవాలి. అది తినే పద్ధతి. మొత్తం ఆల్ ఓవర్ ద బాడీ. అలాగే ఆ స్వీట్నెస్సే కాదు, ఏదైనా కానీ అది ఏమవుతుందంటే, ఆ రుచి నుంచి మీరు అవేర్గా ఉంటూ ఆ రుచిని ఆస్వాదిస్తూ ఉంటే, ఒక సరస్సులోని అలలుగా తరంగాలుగా వెళ్ళినట్టుగా ఆ తరంగాలు శరీరం అంతా వ్యాపిస్తూ ఉంటాయి. ఫీల్ ద టేస్ట్ అండ్ బికమ్ ద టేస్ట్. ఇక్కడ దిస్ ఈజ్ హౌ తంత్ర అపియర్స్ టు బి క్వైట్ కాంట్రారీ ఫ్రమ్ అదర్ ట్రెడిషన్స్. వేరే ట్రెడిషన్స్కి విరుద్ధంగా అనిపిస్తుంది. జైన ట్రెడిషన్ తీసుకోండి, రుచిని అసలు ఆస్వాదించవద్దు, ఆస్వాద వ్రతం అంటారు. మహాత్మా గాంధీ కూడా ఇరువులే ఆశ్రమంలో, మహాత్మా గాంధీ ఆశ్రమంలో ఆస్వాద వ్రతం అనేది మొదలెట్టేవాడు. డు నాట్ టేస్ట్ చేయొద్దు, మింగేయండి, లోపల తోసేయండి, ఇది లెక్క. ఈట్ బట్ డు నాట్ టేస్ట్ గురించి మర్చిపోండి అని వాళ్ళు చెప్తూ ఉంటారు, వేరే ట్రెడిషన్స్ వాళ్ళు. తిండి కావాలి, అంతవరకు తినటం వరకే అని ఆంతరికంగా తినివేస్తారు. టేస్ట్ అంటే రుచులు కావాలి మనకు, అది కోరికలు పెంచుతుంది అనే ధోరణిలో వాళ్ళు వ్యవహారం ఉంటుంది. తంత్ర ఏం చెప్తుందంటే, టేస్ట్ని మాత్రమే అబ్జర్వ్ చేయండి, టేస్ట్గా మారిపోండి, అంతేగాని తొక్కేయకండి, తినేయకండి అని చెప్తుంది. సెన్సిటివ్గా ఉండండి, సజీవంగా ఉండండి, సెన్సిటివ్గా ఉండండి. ఆ సెన్సిటివ్గా ఉండి, ఎంతో సెన్సిబుల్గా ఉండి, రుచిగా ఉందని ఊపి తొక్కేయడం కాదు, కేవలం రుచిని మాత్రమే స్లో, చాలా స్లోగా వెళ్ళాలి. ఆ తిండి తినటంలో తాగడంలో స్లోగా బికమ్ ద టేస్ట్. ఆస్వాద వ్రతంలో నీకేం ఉపయోగం ఉండదు, అది ఒక డెడన్ లాగా ఉంటుంది, అది సజీవంగా ఉండదు. ఆస్వాద వ్రతం సెన్సిటివ్నెస్ అనేది కోల్పోతాం. యూ కెనాట్ ఫీల్ ద బాడీ. శరీరము మొత్తం అంతా ఆ యొక్క ఆహారం, తీసుకున్న ఆహారం అనేది ఏమవుతుంది అనేది ఏమి తెలియదు, ఫీల్ అవ్వం. ఆ ఫీలింగ్స్ ఫీల్ అవడానికి ఉండదు ఆస్వాద వ్రతం. ఎంతసేపు నేను రుచిని ఆస్వాదించకూడదు అనేది అంటే హెడ్ ఓరియంటెడ్గానే ఉంటాం. ఆ హెడ్లో ఉండడం వల్ల ఏమవుతుంది, మనం రెండుగా విభజన, ఒక పక్కేమో రుచి తెలుస్తూనే ఉంటుంది, పక్కనేమో రుచి చూడకూడదు అన్నట్టు రెండుగా విడిపోతాం.
తంత్రం ఏం చెప్తుంది, అలాగేదరా బాబు, నువ్వు ఉన్నదంతా ఒకటే, నువ్వు రెండుగా స్ప్లిట్ అవ్వద్దు, చీలిపోవద్దు, ఆ టేస్ట్ ఏంటో బ్యూటిఫుల్ టేస్ట్ని ఆస్వాదించు, ఆ సెన్సిటివిటీ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది, అప్పుడు నువ్వు మరింత సజీవంగా ఉంటావు, మరింత ఎక్కువ అలైవ్గా ఉంటావు. లైఫ్ అనేది నీ ఇన్నర్గా నీ లోపల ఆ జీవితం అనేది జీవితం అనేది నీ లోపల నుంచే ఉంది. మరింత ఆ రుచిని ఆస్వాదించడానికి మరింత ఓపెన్గా ఉంటావు. సో యూ కెన్ ఈట్ థింగ్ వితౌట్ టేస్టింగ్. టేస్ట్ చూడకుండా టక్కర్ మింగేయడం పెద్ద కష్టమేం కాదు. యూ కెన్ టచ్ సమ్ వన్ వితౌట్ టచింగ్. ఇతరులని మనం ఏదైనా ఒక వస్తువు పట్టుకున్నాము, అది ఫీల్ అవ్వకుండా పట్టుకుంటాం, అది పెద్ద విషయం కాదు, అది పెద్ద డిఫికల్ట్ కాదు. నువ్వు చేస్తున్న పని అది యంత్రంలాగా చేస్తుంటావు. యూ షేక్ హ్యాండ్స్ సమ్వన్, ఎవరినైనా సెకండ్ ఇస్తున్నావు అంటే మన లోపల ఏం ఫీలింగ్ ఏం లేకుండా, అనుభూతి పొందకుండా సెకండ్ ఇవ్వగలం. అప్పుడు అలాగే మన చేతులు కూడా అలానే ఉంటాయి. అప్పుడు మనం అన్నీ మర్చిపోతాం. యూ హ్యావ్ టు బికమ్ యువర్ ఫింగర్స్ అండ్ యువర్ పామ్స్. మనం ఏదన్నా టచ్ చేస్తే ఆ స్పర్శలోని ఆ అనుభూతి మనం ఫీల్ అవ్వాలి, ఆ వేలు అవ్వాలి, ఆ చెయ్యి అవ్వాలి, అంతా అలా అలా అవ్వకుండా ఉంటే ఉపయోగం ఏమి. తాకితే అంతా అదే మనం అయిపోవాలి అన్నప్పుడు అది టచ్ అండి. యూ కెన్ టేక్ సమ్ వన్స్ హ్యాండ్ ఇన్ అవర్ హ్యాండ్ అండ్ విత్డ్రా. అది టచ్ కాకపోతే వెంటనే లాగేసుకుంటాం. ఎందుకంటే అది ఒక సచ్చిన శవాన్ని తాకినట్టుంటే, చల్లగా ఉంటే ఉపయోగం. బట్ ఇట్ ఈస్ నాట్ టచింగ్. అంచేత వీఆర్ నాట్ టచింగ్, వీఆర్ అఫ్రైడ్ ఆఫ్ టు టచ్ సంబడి బికాస్ ఆఫ్ సింబాలికల్గా టచ్ అనేది హ్యాస్ బికమ్ వేరే విధంగా ఉంటుంది. అంటే ఇలా మళ్ళీ ఈ ఇతరులని తాకడం అనేది మన ఫీలింగ్స్లో, ఇతరులని తాకడం అనేది సెక్సువల్ ఫీలింగ్ క్రియేట్ చేసుకోవడం కోసం కొంతమంది తాకుతూ ఉంటారు. అక్కడ అలాంటప్పుడు వారు ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది, వారు దూరంగా వెళ్ళిపోతారు. సో అది ఆ గుంపులో ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. బట్ యూ మస్ట్ రిమైన్, ఏకాంతంగా ఉండు. అండ్ ఇఫ్ యు నాట్ ఇన్ ద బాడీ, దేర్ ఈజ్ ఓన్లీ డెడ్ బాడీ టచ్. అలా కాకుండా డెడ్ బాడీని టచ్ చేసినట్టుగా తయారవుతూ ఉండడం వల్ల ప్రయోజనం లేదు. అయితే ఇన్సెన్సిటివ్ అనేది బ్యాడ్, సెన్సిటివిటీ ఉండాలి, అవేర్గా ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ వల్ల ఏమవుతుందంటే యూ విల్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్ బికాస్ హీఈస్ లివింగ్. మనం బతుకున్న వాడిని చూసి భయపడం, చచ్చిపోయిన వాడిని చూసి భయపడుతూ ఉంటాం. వెన్ యు ఆర్ రియల్లీ లివింగ్ దేర్ ఈజ్ నో ఫియర్ ఆఫ్ డెత్. నువ్వు నిజంగా జీవిస్తే చావంటే భయం రాదు. అప్పుడు యూ కెన్ ఈవెన్ లైవ్ డెత్, అంటే ఆ సజీవంగానే ఆ మరణాన్ని ఆస్వాదించగలుగుతావు. వచ్చింది మరణం వచ్చింది, సో వాట్, సెన్సిటివ్గా ఎంజాయ్ చేస్తావు ఆ మరణాన్ని. అది గొప్ప అనుభవము. అంటే నువ్వు సజీవంగా ఉన్నప్పుడు, నువ్వు ఆ మరణం సంభవించినప్పుడు ఎరుకతో ఉంటావు. అప్పుడు నీకు ఆ రహస్యం ఏమర్థమవుతుంది, నీకు చావు లేదు అన్న సంగతి. ఎరుకతో ఉంటావని నీకు చావు లేదు అన్న సంగతి అర్థమవుతుంది. అంటే యూ కెన్ ఈవెన్ లైవ్ డెత్. ఆఖరికి మరణాన్ని కూడా నువ్వు సజీవంగా చూడగలుగుతావు, సెన్సిటివ్గా ఉంటావు. ఏ విధంగా
అప్పుడు ఆ సెన్సిటివ్ టు యువర్ డయింగ్ బాడీ యాజ్ యు ఆర్ విత్డ్రాయింగ్ టు ద సెంటర్ అండ్ డిజాల్వింగ్. ఏ విధంగా కరిగిపోతున్నావు, ఏ విధంగా శరీరాన్ని విడిచి వెళ్ళిపోతున్నావు అనేది ఎరుకతో గమనిస్తావు. అప్పుడు నీకు తెలుస్తుంది. ఎప్పుడైతే శరీరాన్ని ఈ అవేర్నెస్ వలన, ఈ సెన్సిటివిటీస్ని అబ్జర్వ్ చేయటం వలన, అవేర్నెస్ వలన ఏం సంభవిస్తుందయ్యా అంటే నీకు మరణం లేదు అన్న ఎరుక సంభవిస్తుంది. ఏ తర్వాత చెప్పేది ఏంటంటే వెన్ ఈటింగ్ ఆర్ డ్రింకింగ్ బికమ్ ద టేస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఆర్ డ్రింక్. నువ్వు తాగేటువంటి పదార్థం మీద కానీ, లేదా తాగేదంటే ద్రవ పదార్థం మీద కానీ, ఆ తినే ఆ యొక్క దాని మీద కానీ టేస్ట్ని అబ్జర్వ్ చేయండి, టేస్ట్గా మారిపోండి. నీళ్ళు తాగుతున్నారు, ఆ నీళ్ళు కూల్గా ఉంటే ఆ కూల్నెస్ అయిపోండి, ఫీల్ ద కూల్నెస్. కళ్ళు మూసుకోండి, నెమ్మదిగా తాగండి, తొందర తాగవద్దు, ఎక్కడ కూడా హర్రీ లేదు. స్లోలీ డ్రింక్, స్లోలీ. నీళ్లు తాగుతున్న టేస్ట్ చేయండి. చల్లదనం ఉంటే చల్లదనాన్ని ఫీల్ అవ్వండి, మీరే ఆ చల్లగా అయిపోండి. ఆ నీరు తాగుతూ పూర్తిగా ఆ చల్లదనంలో మునిగిపోండి. అప్పుడు ఆ మీ లోపల ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ కేవలం ఆ వాటర్ తాగడంలోనే చాలా గొప్ప వ్యవహారం ఉంటుంది. ఎందుకంటే ఆ నీరు తాగుతున్నారు, నీరు తాగితే మీ శరీరంలో అది భాగం అయిపోతుంది. కేవలం ఆ నోటితో నాలుక టచ్ చేయడం కాదు. ఆ కూల్నెస్ ఏమవుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అవేర్నెస్ వలన, ఎరుక వలన, కూల్గా ఫీల్ అవటం వలన మొత్తం శరీరం అంతా ఆ యొక్క తరంగాలు స్ప్రెడ్ అవ్వనివ్వండి. ఆ కూల్నెస్ని ఫీల్ అవ్వండి. మొత్తం బాడీ అంతా మీరు తాగే ఆ నీటిలో తొందర గడగడ తాగేయడం కానీ పనికిరాదు. అప్పుడు తద్వారా ఏం జరుగుతుంది, మీలో ఆ సెన్సిటివిటీ ఎదుగుదల అనేది వస్తుంది. మీరు మరింత సజీవంగా ఉంటారు, మరింత సంతృప్తిగా ఉంటారు. మనము ఫ్రస్ట్రేషన్ వస్తుంది, మనమంతా ఏదో వెలితిగా ఫీల్ అయిపోతూ ఉంటాము. అంతా మన జీవితం అంతా వెలితి శూన్యంగా ఉండిపోతుంది. ఎందుకని? బట్ వీఆర్ ద రీజన్స్ వై ఇట్ ఈజ్ ఎంప్టీ. కారణం ఏంటి? ఎందుకు మనకు సంతృప్తిగా లేదు? మనం దేన్ని అలౌ చేయటంలో ఫుల్ఫిల్ కావటానికి మన చుట్టూ కవచాలు ఏర్పరచుకున్నాం, డిఫెన్స్ పెట్టుకున్నాం. మనం భయపడుతున్నాం, మనం ఏమన్నా అయిపోతామేమో అని. మనము అది ఏమంటే ఎలా తయారయ్యామంటే ఒక సమాధులు ఉంటాయి కదా, చచ్చిపోయిన తర్వాత సమాధులు అలా అయిపోయింది. అయితే తంత్రం ఏం చెప్తుందనంటే, బాబు ఎప్పుడూ సజీవంగా ఉండండి, మరింత సజీవంగా ఉండండి, మోర్ అలైవ్గా ఉండండి. జీవితం అంటే దేవుడు, జీవితం అంటే దేవుడు. లైఫ్ ఈజ్ గాడ్. నీ ప్రాణం బతుకున్నావు నాయనా, నీ బతుకంటేనే దేవుడు. లైఫ్ ఈజ్ గాడ్. నీ జీవితం అంటే దేవుడు. జీవితం కన్నా, జీవించడం అనే ఆ దేవుడి కన్నా గొప్పది ఇంకేదీ లేదు. దేర్ ఈజ్ నో అదర్ గాడ్ దెన్ లైఫ్. నీ ప్రాణం కన్నా గొప్ప దేవుడు లేడు. ఆ ప్రాణమే భగవంతుడు. కాబట్టి మీరు ఆ ప్రాణ శక్తితో ఎక్కువగా సజీవంగా ఉండండి. బీ మోర్ అలైవ్. ఎప్పుడైతే మీరు ఎంత సజీవంగా ఉంటారో అంత దివ్యంగా ఉంటారు, మోర్ డివైన్గా ఉంటారు. కాబట్టి పరిపూర్ణమైన జీవితంగా ఉండండి. ఎప్పుడైతే మీరు పరిపూర్ణమైన జీవితంలో ఎరుకలో ఉంటే అక్కడ మీకు చావు లేదు. ఇది విషయం, మరణమే లేదు. సో రేపటి ఎపిసోడ్ నుంచి మనం ఏం చెప్పుకుంటామంటే, టైటిల్ కాస్మిక్ ఆర్గాజం త్రూ తంత్ర అనే పాయింట్ మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. అయితే ఈ కాస్మిక్ ఆర్గాజం అనే దగ్గర వచ్చేసరికి మనం రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు ఈ పాయింట్స్, ఈ టాపిక్స్ వస్తూ ఉంటాయి. అది ఎవరైనా చదివి ఉంటే దాంట్లో ఈ కాస్మిక్ ఆర్గాజం అంటే ఏమిటి అనేది మనకి తెలుస్తుంది. ఇది ఇక్కడ పాయింట్ ఏమంటే, ఇక్కడ క్లారిఫికేషన్ ఎలా ఉంటుంది అనే పాయింట్ల మీద ఇంట్రడక్షన్ ఇస్తారు. అసలు మనం ఎలాంటి
పరిస్థితుల్లో ఉన్నాము, ఏ విధంగా మనం మన జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నాము, ఏ విధమైన ఫీలింగ్స్ మన లోపల ఉంటాయి, వాస్తవాన్ని మన శరీరాన్ని మనం ఎందుకు చూసుకోలేకపోతున్నాము, ఎందుకు నెగిటివ్గా ఫీల్ అవుతున్నాము, అలాగే విచ్చలవిడితనం వైపుకి వెళుతామా ఇలా అనుకుంటే అనే అనుమానాల నుంచి పూర్తిగా ఓషో గారు వివరణతో దాన్ని చేస్తారు. దాంట్లో ముఖ్యమైన పాయింట్ మనం చెప్పుకుందాం. సో థ్యాంక్ యూ, హ్యాపీ డే టు యూ ఆల్. పౌర్ణమి రోజు 5వ రోజు మనం కంప్లీట్ చేసుకున్నాము. 6, 7 ఇంకా రేపు ఎల్లుండి ఆ పౌర్ణమి ఉంటుంది. తర్వాత మనకి యాజ్ యూజువల్గా బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం ఉంటుంది. ధ్యానం తదుపరి రోజు విజ్ఞాన భైరవత అంతా చెప్పుకుంటాం ఈ ఆఫ్టర్. సో పౌర్ణమి రోజు వరకు మనం 2 hours మెడిటేషన్ చేస్తాం. థ్యాంక్ యూ, హ్యాపీ డే టు యూ ఆల్.